శత్రువుకి శత్రు మిత్రుడు అనే కంటే కూడా ఒక ఉన్మాదికి మరొక ఉన్మాది తోడు. ఇరాన్ అనేటువంటిది ఒక ఉన్మాద దేశం. అలాగే హమాస్ అనేది ఉన్మాదులు, వాళ్ళే ఉన్మాదులు. అసలు ఈ ఉన్మాదులను పెంచి పోషించిందే ఇరాన్. హెజ్బుల్లా, హౌతీ, హమాస్, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ వీళ్ళందరినీ పెంచి పోషించిందే వీళ్ళు. ఇప్పుడు తాజాగా కీలకమైన పరిణామం ఏంటంటే, ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, దానికి దారిలోనే వీళ్ళు నిరోధించడం, దీని మీద హమాస్ స్పందించింది. ద పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ రియాక్టెడ్ టు ద ఇరానియన్ స్ట్రైక్ ఆన్ ఇజ్రాయెల్ ఫర్ ద ఫస్ట్ టైం. హమాస్ జస్టిఫైడ్ ఇరాన్స్ స్ట్రైక్ ఆన్ ఇజ్రాయెల్ యాజ్ ఇట్స్ న్యాచురల్ రైట్, స్టేటింగ్ దట్ ఇరాన్ డిజర్వ్డ్ దిస్ అటాక్ ఫర్ టార్గెటింగ్ డమస్కస్ Iranian consulate. It stated the country's natural right to defend themselves against Israeli aggressions. The group urged the Muslim and Arab nations to support the cause of Palestinian statehood. ఇక్కడ చూడండి ఎంత వేరితనమో, ఎంత నాటకాలు వెళ్ళాయి. మాటకి రాజకీయాలు ఎలా దరిద్రంగా చేస్తారంటే, పాలస్తీనా వాడు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే, ఇజ్రాయెల్ వాడు ఇప్పుడు పాలస్తీనా మీద దాడి చేస్తున్నాడు. హమాస్ వాళ్ళు పాలస్తీనా నుంచి వెళ్ళి చేసి వచ్చారు. వాడికి అక్కడేమో దాడి చేసే హక్కు లేదట. ఇరాన్ వాడికి సంబంధించినటువంటి రాయబార కార్యాలయం వాళ్ళు లెబనాన్లో ఉంటే, డమస్కస్లో, అక్కడికి వెళ్ళి ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి అది తప్పట. అది ఇజ్రాయెల్ మీద దాడి చేసే హక్కు ఇరాన్కు ఉందంట. అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసేటటువంటి హక్కు తీవ్రవాదికి ఉంటుంది, డిఫెండ్ చేసుకునే హక్కు ఇజ్రాయెల్కి ఉండదు. అదే ఇరాన్కేమో డిఫెండ్ చేసుకునే హక్కు ఉంటుంది. ఇలాంటి దరిద్రులే ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నారు.